ఎవరి మీదైనా అందరూ రాళ్ళేస్తుంటే మనం కూడా ఒక రాయేస్తే పోలేదా అనే గొర్రె మనస్తత్వంతో కొందరు వ్యవహరిస్తుంటారు. తాజాగా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు వైసీపీ కక్ష సాధింపు చర్యలతోనే అమర్ రాజా కంపెనీ తెలంగాణకు వచ్చింది. అమర్ రాజా కంపెనీ తయారు చేసే బ్యాటరీల వల్ల కాలుష్యం వస్తున్నది, ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఈ అంశాలను కంపెనీ దృష్టికి తీసుకొచ్చి వాటిని సర్దుబాటు సరిచేయండి అని చెప్తే అది కక్ష సాధింపు చర్య శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు ఈ చెరువులు పూడిపోయినాయి, ఈ చెరువులను ఖాళీ చేయించాలి అని చూస్తున్నారు కదా. FTL లెవెల్లో ఉన్న భవనాలన్నీ కూలగొట్టేస్తున్నారు కదా. ఇవన్నీ ఏదో సీమాంధ్రుల మీద ఆగ్రహంతో చేస్తున్నారని మీ మీద ఆరోపణ చేయొచ్చా? లేకపోతే రియల్ ఎస్టేట్ కంపెనీలను బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజటానికి చేస్తున్నారని అనవచ్చా? వారు చేసింది తప్పు, తప్పును మీరు సరిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అమర్ రాజా బ్యాటరీ సక్సెస్ఫుల్ కంపెనీ, దానివల్ల రాష్ట్రంలో ఉపాధి కలుగుతుంది, పన్నుల రూపంలో డబ్బు కూడా వస్తుంది. కానీ ప్రజల ఆరోగ్యాన్ని, జలచరాల ఆరోగ్యాన్ని, నీటి వనరులను, భూగర్భ జలాలను కలుషితం చేస్తుంటే చూస్తూ ఊరుకుండాలా? మీరు బాధ్యత గల మంత్రి, మీకు కొంచెము విషయ పరిజ్ఞానం ఉన్నదని నేను నమ్మేవాడిని. మీరు కూడా ఇలా మాట్లాడటం ఏం సమంజసంగా లేదు. జగన్ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉన్నదన్న విషయం తెలిసే కదా మీకు. అలాగే అమర్ రాజా తమిళనాడుకు తరలిపోతుందని ఆంధ్రజ్యోతి పత్రిక పెద్ద కథనాన్ని రాసింది కదా. అక్కడే వాళ్ళకి కాలుష్యం వ్యవహారంలో 13 మందిని కాల్చి చంపితే వాళ్ళు ఆ ప్రాజెక్టును ప్రారంభించకాకుండా, అగర్వాల్కి సంబంధించిన ప్రాజెక్టు ప్రారంభం కాకుండా కోర్టును కూడా అడ్డుకొని రకరకాల ప్రతిఘటిస్తున్నారు. కాలుష్యకారకమైన అమర్ రాజా బ్యాటరీ కలుషితం చేయకుండా వాతావరణాన్ని, జలవనరులను, ఉద్యోగుల ఆరోగ్యాన్ని కలుషితం చేయకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. మీరు ఫార్మాసిటీని ఎందుకు అక్కడి నుంచి తరలించేశారు? అంటే రియల్ ఎస్టేట్ వెంచర్గా చేసుకోవడానికి తరలించేశారని ఇతరులు విమర్శించవచ్చా? అది ఏదో స్కిల్ యూనివర్సిటీ అది పెడుతున్నారు. మీరు ఫార్మా కంపెనీలను వేరే చోట పెట్టాలని ఆలోచన చేస్తాను. వేరే చోట్ల కలుషితం చేయటం బెటరా, ఒకే చోట కాన్సన్ట్రేటెడ్గా పెట్టడం మంచిదా అనేది మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. బీఆర్ఎస్ ఒక ఆలోచన, మీది ఒక ఆలోచన. మీ ఆలోచన ప్రకారం మీరు చేస్తున్నారు, అంతేగాని మిమ్మల్ని ఎవరు ఆరోపించలేరు కదా. మీరు ఫార్మా కంపెనీలు ఇక్కడ పెట్టడమే, అసలు సముద్ర తీరంలోనూ ఉండాల్సినవి, కోస్తా ప్రాంతంలో ఉండాల్సిన ప్రాజెక్టులను ఇక్కడ పెట్టడమే తప్పని అంతకుముందే స్వేచ్ఛ మీడియా ఒక వీడియో కూడా చేసింది. మీరు డిఫరెంట్ ఆలోచన చేసి మీరు అక్కడ రియల్ ఎస్టేట్ 4వ నగరం నిర్మించాలని చేశారు. దీన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చేయాలి, కోట్లు సంపాదించాలని మీ ప్రభుత్వంలోని ఉన్న కీలకమైన వ్యక్తులు ప్రయత్నం చేస్తారని ఆరోపిస్తే సమంజసంగా ఉంటుందా? ఉండదు కదా. తర్వాత మీరు జగన్ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉన్నదన్న విషయం మీకు తెలుసా? జగన్ సీఎం అయ్యాక విస్తరణ చేపట్టిన కంపెనీలు అంటే పరిశ్రమలకు ఫ్రెండ్లీగా లేకపోతే ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా లేకపోతే అపాచీ 820 కోట్లు ఎందుకు అదనంగా పెడుతుంది? దివీస్ 2 కొత్త ప్లాంట్లను 1450 కోట్లు ఎందుకు పెడుతుంది? కియా 400 కోట్లతో ఎందుకు విస్తరిస్తుంది? యొకోహోమా 680 కోట్లు ఎందుకు పెడుతుంది? పిచ్చి మాటలు, పిచ్చి మీడియా వార్తలు విని, లేకపోతే మీ లాబీయిస్టుల మాటలకు లొంగి రకరకాల మాట్లాడటము. మీ నాన్నగారు కూడా చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి శ్రీపాదరావు గారు. ఆయనకి నాతో వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉంది ఆయనతోటి. మీరు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో నడిపిన అనుభవం ఉంది. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. సెంచరీ ప్లైవుడ్ మొదటి ప్లాంట్ 2021 డిసెంబర్లో నెలకొల్పింది. ఏపీలో మరో 2 ప్లాంట్లు నెలకొల్పుతున్నామని, 2023 డిసెంబర్ కల్లా ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని, మొదటి రోజు నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది రాలేదని సెంచరీ ప్లైవుడ్ అధినేత సజ్జన్ బజాంకా అన్నారు కదా. మీరు ఆ విషయం ఆర్ యూ అవేర్ ఆఫ్ దట్? అలాగే అమర్ రాజా విషయం గురించి ఒకటి మాట్లాడుకుందాం. అమర్ రాజా పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వం సూచించింది. ఈ పరిశ్రమలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోమని మాత్రమే చెప్పింది, పరిశ్రమ మూసేయమని చెప్పలేదు.
కోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అమర్ రాజా ఏపీలో కొనసాగిస్తామని గల్లా జయదేవ్ మీడియా ముందు స్వయంగా చెప్పారు. మీకు ఆయన విస్తరించేటప్పుడు మల్టీ లొకేషనల్ పొల్యూటింగ్ ఇండస్ట్రీలు ఎప్పుడు ఏ మూల నుంచి ఏ సమస్య వస్తుందో వాళ్ళకి తెలుసు. నిరంతరము ఎమరపడుతూ ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, అప్రమత్తంగా ఉంటారు. అందువల్ల వాళ్ళు మల్టీ లొకేషనల్ తెలంగాణలో పెట్టుకోవాలని ఆలోచించడం వల్ల అందులో తప్పేం లేదు, 2 చోట్ల పెట్టుకోవడం తప్పు లేదు. అమర్ రాజా బ్యాటరీ ఒక యూనిట్, కొత్త యూనిట్ ఇక్కడ పెట్టినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఎటువంటి నష్టం వాటిల్లలేదు. వాళ్ళ లాస్ మీకు నష్టమేమో ఆలోచించుకోండి. మీ దగ్గర పొల్యూటింగ్ కంపెనీ ఒకటి వచ్చి, ఇండస్ట్రీ ఒకటి వచ్చి పరిసరాలలో సమస్యలు రాకుండా చూసుకోండి. వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా అనేక పరిశ్రమలు ఎలా అయితే ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడతాయో అలాగే పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్లాంట్ పెట్టడానికి గల్లా జయదేవ్ గారు వెళ్ళారు. ఆయన తెలివిగా వ్యవహరించారు. మీ మాటలే తెలివి తక్కువగా ఉన్నాయని చెప్పక తప్పదు శ్రీధర్ బాబు గారు.